వరకు 3 నెలల కాలంలో ఒక మనిషికి కావలసిన ఆహార పుష్టిని అందించడానికి తయారు చేసిన పండుగలు ఇవాళ మనం ఏం చేస్తాం? ఆ కాలం ప్రకారం భూమి పండుగ చేసి, ఇత్తనం వేసి, పొట్ట పండుగ చేసి, తర్వాత కొత్తల పండుగ చేసి, కొత్తలైన తర్వాత ఆహారం తిన్నోళ్ళు 100 సంవత్సరాలు బతికిండ్రు. ఎటువంటి హాస్పిటల్ పోకుండా 10 మందిని 17 మందిని కన్నా ఎక్కడ హాస్పిటల్ పోలే. ఇప్పుడు ఒక్క పిల్లలు కానాలంటే ఇదే కోయాలకి 100 సార్లు మద్రాశనం పోవాలి. ఈ స్కానింగ్, ఆ స్కానింగ్. మరి అప్పుడు ఏమున్నది? ఇదే ఫుడ్ విధానం మారింది. ఆదివాసీ ఆహారాన్ని ఒక సైన్స్ గా ప్రవేశపెట్టారు కాబట్టి ఆ ఆహారంలో అనేక పోషకాలు ఉన్నాయి. ప్రకృతికి అనుగుణంగానే తినాలి. ఇప్పుడు కూడా తయారు చేస్తాడు ఒకటి రామఫలం అంటాడు, 6 నెలలకోసారి మామిడికాయ పడుతుందట. మామిడికాయ సంవత్సరానికి ఒకటేసారి పడుతుంది. అది రోహిణి కార్తీలే తినాలి దాన్ని. అది ప్రకృతి ధర్మం. వచ్చే సూర్యుడిని నేను సేమే కాపునా అంటే కుదరదు. సూర్యుడే రావాలి, చంద్రుడే రావాలి. అది ప్రకృతి సమతుల్యం. ప్రకృతికి అనుగుణంగా ఎట్లా రోజులు పసిగట్టింది కాబట్టి ఆహార నియమాలు పెట్టిండ్రు. అందుకే 100 సంవత్సరాలు బతికిండ్రు, 140 సంవత్సరాలు బతికిండ్రు. ఎటువంటి రోగాలు రాకుండా బతికిండ్రు. గుండెపోటు లేవు, పూర్వీకులకి తెల్ల ఎటుకెలుగు లేవు. లాస్ట్కి ఇవాళ మనకు మాత్రం జ్వరం వచ్చిన హాస్పిటల్ వారానికి ఒకసారి. అంటే మనం తినే ఫుడ్ మారింది. అంటే మనం పూర్వపు మన తిండిని మనం వదిలేసినాం. మన పూర్వీకులు అందించిన ఆహారాన్ని వదిలేసినాం కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ మనం పసిగట్టాలి. మన పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని మనం పసిగట్టాలి. ముంగడికి పోవాలి. కోయోలు అంటారు కదా, ఎట్టోళ్ళు అని అంటారు. కోయోలు ఎట్టోలా? దాన్ని మనం అంగీకరిస్తామా? తెలియలేదో అన్నామా? ఇండిజినస్ పీపుల్స్, ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఈ సమాజంతో సంబంధం లేదు. మధ్య ఎప్పుడు వస్తుందో టీవీ ఆన్ చేసుకొని చెప్పాల్సిన పని లేదు. ఇవాళ జిల్లాని న్యూస్ చూస్తుందా? తుఫాను ఎప్పుడు వస్తుందని, నైరుతులు తుఫాను ఎప్పుడు వస్తానే అది టీవీ చూస్తుందా? జింక లేకుంటే నక్క చూస్తుందా? పెదపులి చూస్తుందా? కుక్క చూస్తుందా? ఒక పక్షి చూస్తుందా? కాకి చూస్తుందా? మనిషి ఎందుకు కూడా చూడాలి? ప్రకృతి ప్రతి కదలిక జంతువులకు తెలుసు. ఆ జంతువుల కదలికలను బట్టి వర్షం ఎప్పుడు వస్తుంది, వరదలు ఎప్పుడు వస్తాయి, తుఫాన్లు ఎప్పుడు వస్తాయి అనేది మన కోయ పూర్వీకులకు తెలుసు. అదే ఇండిజినస్ నాలెడ్జ్. ఇంగ్లీష్ లో ఇండిజినస్ నాలెడ్జ్, ప్రకృతి జ్ఞానం. ఈ రోహిణి కార్తీలో కాకి పుల్లని పడుతుంది. పుల్ల మధ్యలో పడితే మధ్యంతరంగా వర్షాలు ఉన్నాయని, పుల్ల మొదట పడితే రోహిణి కార్తీ నుంచి వర్షాలు ఉన్నాయని, పుల్ల చివరికి